మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్ లభించింది. వివిధ కేసుల్లో 75 రోజులుగా ఆయన నెల్లూరు జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన్ను వైఎస్ జగన్ పరామర్శించారు, ధైర్యం చెప్పారు. కాకాని కుమార్తె పూజితను వైఎస్ఆర్ కాంగ్రెస్ జోన్ 4 శ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా వైసీపీ నియమించింది. ఇదిలా ఉండగా కాకానిని ప్రధానంగా అరెస్ట్ చేసిన మైనింగ్ కేసులో ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయనకు జైలు విముక్తి లభించినట్టే అని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆయనకు 7 కేసుల్లో బెయిల్ లభించింది. అయితే కాకానిని రోజుల తరబడి జైల్లో ఉంచడానికి మైనింగ్ కేసుల్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వేధించినట్టు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా కాకానికి భారీ ఊరటగా వైసీపీ నేతలు చెబుతున్నారు. నెల్లూరు జిల్లా వైసీపీకి కాకాని బలమైన నాయకుడు. ఆ పార్టీ జిల్లా నాయకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న కాకానిని జైలుకు పంపడం ద్వారా వైసీపీ శ్రేణుల్ని భయభ్రాంతులకు గురి చేయొచ్చని టీడీపీ నాయకులు అనుకుంటున్నారనే ప్రచారం లేకపోలేదు. అందుకే కాకానికి బెయిల్ వస్తుందని అనుకుంటున్న ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక కేసు పెట్టడం, రిమాండ్కు తరలించడం ద్వారా రోజుల తరబడి ఆయన్ను జైల్లో పెట్టినట్టు అయింది. 2.5 నెలల పాటు ఆయన నెల్లూరు జైల్లో గడుపుతుండడం గమనార్హం. తాజాగా ఏపీ హైకోర్టులో బెయిల్ లభించడంతో మంగళవారం ఆయన జైలు నుంచి రావచ్చని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఇంతటితో ఆయనపై కేసులేవి పెట్టకపోతేనే జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి.